హీఈస్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్ వీఆర్ హియర్ టు వర్షిప్ ద లార్డ్. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇట్ డజంట్ మీన్ దట్ హీ వాజ్ క్రియేటెడ్ ఫస్ట్ ఆఫ్. ఆయన తను సృష్టించబడ్డాడని కాదు, సృష్టి అన్నిటికంటే ముందు ఉన్నవాడు. హీ వాజ్ నాట్ క్రియేటెడ్ బట్ హీ క్రియేటెడ్ ఆల్ థింగ్స్. క్రియేషన్కు ముందు ఉన్నాడంటే క్రియేషన్కు ముందు ఆయనను క్రియేట్ చేసినారు ఎవరన్నా? అన్నిటినీ సృష్టికి ముందు ఉన్నవాడంటే సృష్టికి ముందు ఈయనను ఎవరన్నా సృష్టించినారా? లేదు, ఈయన ఎవరు సృష్టించలేదు. ఆది నుంచి ఉన్నవాడు ఆయన. ఆది నుంచి, ఆది అంతము నేనే, ఆల్ఫా ఒమేగా. మనం రెవల్యూషన్స్లో మనం చదువుతాం. మోషేకి పరిచయం చేసుకున్నప్పుడు కూడా ప్రభు నేను ఉన్నవాడను, అనువాడను, నేను ముందు నుంచి ఉన్నవాడను. హీ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఎవ్రీథింగ్. ఆయన రెండవ మాట ఏంటి? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. హీ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్. అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క సుప్రీం స్టేటస్, అంటే ఆయన యొక్క ఔన్నత్యము ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈయనెవరూ కలగజేయలేదు. ఏమీ సృష్టింపబడక ముందు నుంచి కూడా హీ ఎగ్జిస్టెడ్. ఆయన తన ఉనికిని కలిగి ఉన్నవాడు. ఆయన ఎవరు సృష్టించలే, కానీ ఆయననే సమస్తమును సృష్టించినాడు. అందుకనే హీ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఆయన అన్నిటికంటే ముందున్నవాడని ఆ రెండవ సత్యం నెరిగిన వారమై మనం ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే హీ హాజ్ ద రైట్. అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి. హీ హాజ్ ఆల్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ది ఫస్ట్ బోర్న్, బీయింగ్ ప్రీఎమినెంట్ ఇన్ ర్యాంక్ ఆఫ్ అండ్ అథారిటీ. అన్ని విషయాల్లో మొదటివాడుగా, అది అన్నిటికంటే ముందున్నవాడిగా మనం ఎప్పుడైతే ఆయన ఆలోచిస్తున్నామో ఆయనకు ముందు ఇంకేది లేదు. ఆయననే అన్నింటినీ కలుగజేసినాడు. అన్నిటికంటే ముందు ఆయన ఉన్నాడు. అంటే అందుకే దీంట్లో అన్నిటికంటే ముందు ఉన్నవాడు అనే దాంట్లో క్రీస్తులో ఏం చూడగలుగుతున్నాం? ఆయన ప్రాముఖ్యత. అదే కదా మనం చదివింది ఫస్ట్, ఆయన ప్రాముఖ్యత. ఎందుకు ఆయన ప్రాముఖ్యుడు? ఎందుకు మనం ఆరాధించాలి? మొదటి రీజన్ ఏంటి? ఆయన అదృశ్య దేవుని స్వరూపం. రెండవ రీజన్ ఏంటి? ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. మనకు కనిపించేది అంతా కూడా ఎవ్రీథింగ్ వి సీ, ఈవెన్ వాట్ వి డూ నాట్ సీ. ఇప్పుడు మనకు కనిపించేది, కనిపించినవన్నీ కూడా మేడ్ బై ద పవర్ ఆఫ్ దిస్ గాడ్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంకా కనిపించనివి. అంతరిక్షంలో ఎన్నెన్నో ఉన్నాయి, ఇంకా ఇప్పుడే కనుక్కుంటూనే ఉన్నారు. ఇది అంతము కానీ ఏమంటారు దీన్ని? అన్వేషణ అంటారు. మనిషి ఎంత కనిపెట్టినా ఇంకా కనిపెడుతూనే ఉండాలి జీవితకాలం అంతా, యుగములు కనిపెడుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు చూపిస్తే తప్ప మనిషి కనుక్కోలేడు. సో ఒక దినాన మనం అవన్నీ చూడబోతున్నాం. అదృశ్య దేవుడు తను తాను కనపరుచుకున్నాడంటే కనిపించినవన్నీ చూపించాడా? దేవుడు ముఖ్యమా? సృష్టి ముఖ్యమా? సృష్టి కంటే ముందున్నోడు ముఖ్యం. కనిపించినోడు యేసులో కనిపించాడు మనకి. అన్నిటికంటే ముందున్నవాడు ఆయన. ఇప్పుడు మనకు కనిపిస్తుంది, కనిపించక రహస్యంగా కనిపించని అంతరిక్షంలో ఉండేవన్నీ కూడా ఒక దినాన ఆయన మనకు బయలుపరుస్తాడు. కాబట్టి రెండవ రీజన్ ఏంటి? ఆయన అన్నిటికంటే ముందున్నవాడు.